ఈ దినమందు మనం ఎందుకు ఇక్కడ కూడి ఉన్నామో మనకు తెలుసు. మందిర వార్చుకోవచ్చు 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. దాన్ని పునస్కరించుకొని ఇంతవరకు దైవ సేవకులు మరి మంచి వర్తమానం అందించారు. అలాగే నేను కూడా క్లుప్తంగా 10 నిమిషాలే సమయం లేదు గనక లేటుగా ప్రారంభించారు. మరి సమయం ఎక్కువగా అవుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ త్వరగా మనం ముగించుకుందాం. మందిరం కట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి దానికి సహాయము దాతలు అవ్వటం అంటే అంతకంటే గొప్ప విషయం. మరి చెప్పారు కదా, దాసులు స్థలం ఇవ్వటం, మరి దాంట్లో కట్టడం జరిగింది. అయితే ఈ దినాలలో దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుసు, అన్నీ రెడీ చేశారు. అయితే దావీదు మందిరం కట్టాడా? కట్టలేదు. అలాగే మాకు సొంత స్థలం ఉంది. మేము కూడా దేవుడు పిలిచాడు పరిచర్యకు. మేము కూడా ప్రారంభించాం. అడ్డులు ఆటంకాలు 2 టైమ్స్ కేసు పెట్టడాలు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూస్తే, ఎందుకు వచ్చాను ప్రభు ఈ సేవకి, అసలు నిజంగానే పిలిచావా నన్ను అని ఒక్కోసారి బాధ, వేదన. ఒక తల్లి ప్రసవ వేదన 9 నెలలు ఎంతగా పడుతుందో, నిజంగా దైవ సేవకులైన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మను రక్షించడానికి అంతకంటే కూడా ఎంతో ప్రయాసపడతారు. అయితే నిశ్చయంగా మరి యేసురత్నమయ్య గారు మరి చక్కగా సంఘాలను నిర్మిస్తూ అనేక ప్రాంతాలలో వారు బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఎందుకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమండి కొన్ని సాధ్యపడవు, కొన్ని చేయలేరు, కొన్ని పనులు ముందుకు సాగలేవు. అయితే దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఉన్నప్పుడు అది ఎంత కఠినమైన, అది సాధ్యము కానిదైనా దేవుడు మరి సమస్తం కూడా సఫలపరుస్తాడు. అది మనకు కష్టంగా అనిపించవచ్చు. మాకైతే ఒక్కొక్క ఆదివారం ఎంత వేదన చెందుతూ ఉంటామేమో. ఏమండి, ఒకసారి కరోనాకు ముందు 30 మందిని మేము సమకూర్చాం. ముస్లిమ్స్ ఏరియాలో పరిచర్య. కేసు పెట్టారు. వచ్చే వాళ్ళందరూ చెల్లాచెదురయ్యారు. కరోనా రావటం, ఆగిపోవటం. మళ్ళీ రెండోసారి సమకూర్చాం. మళ్ళీ కరోనా రావటం, మళ్ళీ కేసు పెట్టడం, మళ్ళీ చెల్లాచెదురు అయిపోతూ ఉన్నారు. అలాగే మళ్ళీ కష్టపడి ప్రయాసపడతా ఉన్నాం. అయితే విచిత్రమైన సంఘటనలు సంఘంలో విశ్వాసుల మధ్య అండి. ఏదేదో పెద్ద నేరాలు ఘోరాలు జరగట్లేదు, చిన్నదే. ఈ మధ్య విచిత్రమైన సంఘటన చెప్పాలని నేను ముందుకు వస్తూ ఉన్నాను. రెండు కుటుంబాలు మధ్య చిన్నపిల్లల సంభాషణ అండి. మరి వారు అనుకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు అన్నారంట, మీ పిల్ల గవర్నమెంట్ స్కూల్లో చదివిద్ది అంటగా అన్నారంటండి. ఏమన్నారండి? మీ పిల్ల గవర్నమెంట్ స్కూలు, మా పిల్ల కాన్వెంట్ అని ఆ పిల్లలు అన్నారంట. వాళ్ళు పెద్ద పిల్లలు కూడా కాదు, వాళ్ళు వాస్తవంగా అనే అంత వాళ్ళు ఇది కూడా జ్ఞానం కూడా లేని పిల్లలు. అయితే ఈ విషయాన్ని బట్టి దేవుని సంఘాన్ని మానేశారండి. ఇది నమ్ముతారా ఇది? సరే, ఇంకొక సంఘటన జరిగింది మా సంఘంలో. ప్రార్థన చేస్తూ ఉంది, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ కళ్ళు మూసుకున్నాం. అమ్మ ప్రార్థన చేయమంటే ఆ తల్లి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడు మొదలుపెట్టిందో తెలియదు, ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అందరూ కళ్ళు మూసుకొనే ఉన్నారు. ఏంది అంత ఏం వినపడతలేదని నేనే కళ్ళు తెరిచి చూశాను. ఆల్రెడీ అయిపోయింది అన్నయ్య అంది. ఏమైంది? అమ్మ ఆమెనన్న మాట కూడా కొంచెం పెద్దగా అనొచ్చుగా అన్నాను. అంతే, తప్పండి. ఆమెనంటే కనీసం అయిపోయిందని కళ్ళు తెరిచేవాళ్ళు కదమ్మా అన్న. అంతే, మానేసింది. వాళ్ళ ఆయన కూడా మానేపించింది. ఇప్పటికి వారు రావట్ల. సంఘాల్లో విడ్డూరాలండి ఇవన్నీ. ఎందుకు నేను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మందిరము ప్రయాస వెనక ఎంత కష్టం ఉంటుందో. మనకేందంటే అయ్యగారు ఇక్కడ చక్కగా సఫారీ చేసుకొని కూర్చున్నాడు అని చూస్తున్న మనకు ఎంతగానో సంతోషంగా ఉంటుంది. కానీ దాని వెనక ప్రయాస వారు ఎంత కష్టపడ్డారో మనకు తెలీదు. ఎన్ని ఉపవాసాలు ఉండారు, దేవుని దగ్గర ఎంత కన్నీరు కార్చారో, ఆ ఫలమే ఈరోజు ఈ ఆత్మల రక్షణార్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓసారి 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనాకారుడు ఒక మాట అంటాడు కదా. కీర్తనాకారుడు ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. 84వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు,
వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మందిరంలో ఉన్నవారు మొదటగా ధన్యత కలిగిన వారుగా ఉన్నారు. ధన్యులంట. ఏమండి, దేవుని మందిరంలో నివసించుట ధన్యత. అయితే ఇది చాలామందికి తెలియదండి. ఈ మధ్య యూట్యూబులు, ఫేస్బుక్లో వాక్యాలు వినటం, ఏముందులండి మేము టీవీలో చూస్తూ ఉన్నాం, ఫోనుల్లో చూస్తూ ఉన్నామని దేవుని సన్నిధిని ఎగ్గొట్టి దిగ్గొట్టేవారిగా ఉంటూ ఉన్నారు ఈ దినాలలో. ఎక్కడైతే వాక్యమేగా అని అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని లేఖనాల్లో తెలియబడతా ఉన్నది కదా. ఎందుకంటే మందిరాలు దేవుడు ఏర్పరిచింది అక్కడికి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని గణపరచాలని, ఆయన్ని స్తుతించాలని ఆయన ఏర్పాటు చేస్తే మనమేమో అనుకూలంగా ఉంటే వస్తాం, కష్టమైతే ఆగిపోతాం. ఏమని రాలేదంటే పోయిన వారమని దైవజనులు కనపడి అడిగితే చిన్న సిల్లీగా చెప్తా ఉంటారు. ఏం లేదండి, కొంచెం కడుపులో నొప్పి వచ్చి ఆగిపోయాం అంటారు. లేకపోతే ఎవరు బంధువులు వచ్చారని ఆగిపోయాం అంటారు. ఏమంటే ఈ కారణాలు కానే కాదు. దేవుని సన్నిధానములో మనం నిత్యము కనబడితేనంట ధన్యులమని లేఖనం సెలవిస్తా ఉన్నది. అట్టి ధన్యతను మనం కలగాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరొక మాట చూద్దాం. చూడండి, సమయం లేదు కనుక నేను క్లుప్తంగా ముందు కొనసాగుతూ ఉన్నాను. అలాగే 84 10వ వచనంలో చూద్దాం. 84:10. నీ ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద నుండుట నాకిష్టం. ఏమండి, ఎక్కడ ఉండటం ఇష్టపడాలి? దేవుని ద్వారము దగ్గర ఉండటానికి, దేవుని మందిరములో ఉండటానికి ఇష్టపడాలి. కానీ సిల్లీగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవటం కానే కాదు. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు. ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, దీక్షతో నడుము కట్టి, ఇంటింటి తలుపు తట్టి ఏసయ్య ఊసే చెప్పంటా ఉంటే ఇంట్లో మగవారు పనికి పోవటం ఆలస్యం, ఆ అమ్మ ఈ అమ్మ అరుగు మీద చేరి. ఈ ప్రాంతం వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదండి, మీ గురించి నేను మాట్లాడతాను. మీరందరూ మంచివాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక చోట చూశాను అంతే, అది జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక చోట వాళ్ళ భర్తలు పనులకు వెళ్ళటం, ఉద్యోగాలకు వెళ్ళటం ఆలస్యం. అక్కారా ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావా అని కూర్చొని ఆ ఇంట్లో వాళ్ళు ఇటుపోయారు, ఈ ఇంట్లో వాళ్ళు ఇటుపోయారు. ఆమె నాకు ఉంది, ఏం ఫ్రిడ్జ్గా ఉంది, లేకపోతే అది స్థలంగా ఉంది, ఏం పొలంగా ఉంది. ఎట్ట సంపాదిస్తున్నారు అక్క వీళ్ళంతా? మనం ఎంత కష్టపడుతుంటే కనీసం ఏం అడ్డానం కూడా కొనలేకపోతున్నాము. వాళ్ళేమో చూడు చెవులు కొనేసారంటారు. చెవులు ఎక్కువ, అడ్డానం ఎక్కువ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుడు మందిరం యొక్క ప్రత్యేకతను గురించి ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ద్వార బంధముల దగ్గర ఉండటం నాకు ఇష్టం అంటున్నాడు భక్తుడు. అయితే మనము దేవుని ద్వార బంధాల దగ్గర, దేవుని మందిరంలో నివసింపగోరుతా ఉన్నామా, లేదంటే వ్యర్థమైన స్థలాల్లో మనం ఉంటున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరొక మాట చూద్దాం. చూడండి, 36వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ మందిరము యొద్ద సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహములో నీవు వారికి త్రాగునిచ్చున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు ఏం పొందుతా ఉన్నారంట? సంతృప్తి. ఏమండి, సంతృప్తి దేవుని మందిరంలో దొరుకుతుంది. వ్యర్థమైన స్థలాలలో కాదు, వ్యర్థమైన పుస్తకాలు చదవటంలో కాదు, టీవీలో సీరియల్స్ చూడటం వల్ల కాదు. దేవుని మందిరంలో చేరి ఆయన వాక్యం వింటే, ఏమండి, వాక్య ధ్యానం పాడుతూ స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటే మనకు సంతృప్తి కలుగుతుందంట. ఆ సంతృప్తి మనకు కలగాలంటే దేవుని యొద్దకు రావాలి. అందుకనే లోకంలో ఒక పాట, అంటే పరిశుద్ధ భక్తులు రాశారు కదా, రండి రండి యేసుని యొద్దకు. ఏమండి, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నారు. చాలేనా, వద్దులేనా? దేవునికి ఇస్తాం 10 నిమిషాల టైం. ఏమండి, చూడండి, దేవుని దగ్గర ప్రయాసపడి రమ్మంటా ఉంటే దేవుని దగ్గర మనకు అన్నీ దొరుకుతాయని తెలుసు, కానీ దేవుని దగ్గరికి రాలేని పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. ఏమండి, కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళనివ్వరు.
వాళ్ళు భర్తలు వెళ్ళనీయరు, లేకపోతే భర్తలు వెళ్తుంటే భార్యలు వెళ్ళనీయరు. చాలా విచిత్రాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నిన్న గ్రూప్ కూడికి పెట్టి వచ్చామండి. ఒక సహోదరి ఇంట్లో మరి తను నాకు వరుస అవుతాడు, అల్లుడు అవుతాడు, బయటోడేం కాదు, అందుకే చెప్తా ఉన్నాను. లూథరన్ బ్యాక్గ్రౌండ్, లూథరన్ వెళ్తాడు. ఏడన్నా ఆరాధనకు వెళ్ళమంటే వెళ్ళనీడు. లేదు మనం అక్కడికే వెళ్దాం. ఆడంటే ఏదో అఫిషియల్గా వెళ్ళామా, ఏదో చెప్పారు, లేకపోతే మనం వేసుకున్న వస్త్రాలు చూపించాము, తిరిగి వచ్చేసామన్నట్లుగా అలాగా కొంతమంది కొన్నిటికి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అయితే ఏమేమో ఆత్మీయంగా బలపడాలని ఆశ, ప్రార్థన ఎడల ఆశ, దేవుని సన్నిధిలో గడపాలని ఆశ, తృష్ణ కొంటా ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వద్దు, వెళ్ళడానికి వీలు లేదని చెప్పి కట్టడ ఎంతో బాధపడిపోతూ ఉంది. ఎక్కడికో సినిమాకి వెళ్ళనీయట్లేదని బాధ కాదండి తన బాధ. అయ్యో అన్న ప్రార్థనకి వెళ్ళనీయట్లేదని, నా కూతురు వరుస అయింది కానీ అన్న అంటది, ఏమండి అన్నా నన్ను ప్రార్థనకి వెళ్ళనీయట్లేదన్నా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఆ సమయానికి నేను ఉండేటానికి ఉండాలా, నువ్వు ప్రార్థనకు వెళ్తా, నా అమ్మటి నువ్వు చర్చికి, లూథరన్ చర్చికి నువ్వు రావాలని మరి కట్టడ పెడతా ఉన్నారు. చూడండి, ఈ దినాలలో వ్యర్థమైన వాటికి ఎంతో కాలక్షేపాలు చేస్తూ అంటే ఊరేగుతూ ఉంటారు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆంక్షలు పెడతా ఉంటారు. ఒకరు వెళ్ళు ఎమ్మటినే వచ్చేసి, అలా వెళ్ళి అలా వచ్చేసి, అలా ఉండి ఇలా వచ్చేసి, ఏంటి అలాగెళ్ళి అలాగొచ్చేది? ఏమంటే అదే వేరే చోటకు వెళ్ళినప్పుడు అంత సమయాన్ని ఎంతో కాలక్షేపం చేస్తూ ఉంటాం, సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాం కదా. అయితే దేవుని సన్నిధానములో ఎక్కువ సమయం గడిపితే మరి 1000 దినాల కంటే శ్రేష్టత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూడండి మరొక మాట 65:4లో, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందేదాం. తృప్తి. చూడండి, దేవుని మందిరంలో తృప్తి ఉంటుంది, మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అయితే ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనం దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి. చూడండి, చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, లేదు 10 నిమిషాలే, ఎందుకంటే చాలా కాలాతీతం అయిపోయింది. తర్వాత ఆత్మీయులు పెద్దలు మరి అయ్యగారు మనకు వర్తమానం అందిస్తారు. చివరికి ఒక్క మాట, ఇందాక అయ్యగారు చూపిస్తూ చక్కని మాట మాట్లాడారు. 21వ లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. యేసు ప్రభు వారు అంటారు, ఇందాక 38వ వచనం అయ్యగారు చదివించారు, 37వ వచనంలో చూద్దాం. చూడండి, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, చూడండి ప్రతి దినము ఆయన దేవాలయంలో ఏం చేస్తా ఉన్నారు? బోధిస్తా ఉన్నారు దేవుని వాక్యం. ఆయన నిత్యము దేవుని సన్నిధానంలో కనబడతా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువారే. అయితే మనుషులమైన మనమేమో దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎంతో బాధ. ఆదివారం ఒక్కరోజు వెళ్ళటానికి కూడా బాధ. ఏమండి, ఇంకా అంటారు చక్కగా, ఏవే పాటలు మొదలు పెట్టారా, మొదలు పెట్టంగానే ఫోన్ చేయ నాకు, మళ్ళీ అయిపోగానే ఎన్ని పాటలు అయినాయి, పాటలన్నీ అయిపోయినాయా, సరే వాక్యం ముందు అయ్యగారు చెప్పే ముందు చిన్న పాస్టర్ గారు ఆయన చెబుతారు కదా, ఆయన వాక్యం అయిపోగానే ఫోన్ చేయే, అంతసేపు ఆడ కూర్చుంటాం లేవే అని మళ్ళీ ఫోను. తర్వాత ఏముంది, ఈలోపు ఏదో సీరియల్ పెట్టుకుని చూస్తారు, మళ్ళీ అది రాగానే అయ్యగారు మొదలు పెట్టారా, ఇప్పుడు ఆయన గంట సేపు చెప్తాడులే, చివరిలో వస్తాలేవే అప్పుడు ఫోన్ చేయ అంటారు. అయిపోయిందా, చివరి ప్రార్థన ఉందిగా, కానుకలు పడతారా, కానుకలైనా కొత్తాలి. మీరు అట్టంటాడు కదా, మీరు మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి దినము దేవాలయంలో వాక్యం బోధించడానికి ఆయన సన్నిధానంలో కనపడతా ఉంటే, మనమేమో దేవుని సన్నిధానంలో కనపడని వారిగా ఉంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేక మనం దూరం అయిపోతూ ఉన్నాం. నిత్య జీవాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటూ మనం ఈ మరి సాతానుగాడికి బందీలు అయిపోయి వాడి కుతంత్రాలకు మనం ఏమైపోతా ఉన్నాం? బానిసలం అయిపోతా ఉన్నాం. ప్రియమైన వారలారా, రేపు మనది కాదు గనక సమయం ఉండగానే మనం ఏం చేయాలి? మరి చక్కబెట్టుకుందాం, దేవుని మాటలు విందాం, ఆయన మాటలకు లోబడదాం, ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ ఆ నిత్య జీవానికి వారసులు కావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధానంలో ముగిస్తూ ఉన్నాను. ఇటు అవకాశాన్ని కల్పించిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు.